చిన్న సాయం పెద్ద ఫలితం. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము చాలా మంచివాడు, కానీ అతని కుటుంబం చాలా పేదది. అతని కుటుంబం పేదది కదా! అతను ప్రతిరోజు అతని తల్లికి పనుల్లో సాయం చేసేవాడు. సాయం చేసి అప్పుడు పాఠశాలకు వెళ్ళేవాడు. అతని తల్లికి పనిలో సాయం చేయడం, వెళ్ళడం అతనిది అది దినచర్య. ఒకరోజు పాఠశాలకు వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక వృద్ధుడు కూర్చొని బాధపడుతూ కనిపించాడు. రాము దగ్గరికి వెళ్ళి అడిగాడు, "తాతయ్య, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఏమైంది నీకు?" అని అడిగాడు. అప్పుడు వృద్ధుడు, "బిడ్డా, నాకు చాలా ఆకలి వేస్తుంది. నడవటానికి నీరసంగా ఉంది. అందుకని నడవలేక ఇక్కడే కూర్చున్నాను" అని చెప్పాడు. రాము తన దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుతో తను మధ్యాహ్నం తినాలి. కానీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దగ్గరలో ఉన్న దుకాణానికి వెళ్ళి తినడానికి తీసుకుని వచ్చి వృద్ధుడికి ఇచ్చాడు. వృద్ధుడు ఆనందంతో ఆశీర్వదించాడు. "నీవు చాలా మనసున్న మనిషివి బిడ్డ. నీకు తప్పకుండా అన్నిట్లో మంచి జరుగుతుంది" అని ఆశీర్వదించాడు. ఆ రోజు రాము ఆకలితోనే పాఠశాలలో గడిపాడు. నీరసంగా అలానే కూర్చొని ఉండేవాడు. ఎవరిని అడిగి ఏమీ తినలేదు కూడా. కానీ అతనికి మనసులోని ఎవరికో సాయం చేశానని సంతోషంగా ఉండింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాము పోటీ పరీక్షలలో పాల్గొన్నాడు. ఆ పోటీ పరీక్షలలో రాముకి మొదటి బహుమతి వచ్చింది. అతనికి స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. రాము గురువుగారు అతన్ని చాలా మెచ్చుకున్నారు. "రాము, నీ మంచితనమే నీకు మంచి ఫలితం తీసుకొని వచ్చింది" అని చెప్పారు. ఆ రోజు రాము చాలా సంతోషించాడు. అప్పుడు అర్థం చేసుకున్నాడు, చిన్న సాయం చేసినా అది ఒకరోజు పెద్ద ఫలితంగా తిరిగి వస్తుంది అని. నీతి. మనం ఇందులో నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే, చిన్న సాయం చేసినా మనకది పెద్ద ఫలితంగా మారవచ్చు. జీవితాన్ని మార్చగలదు. పిల్లలు, ఇది అర్థం చేసుకున్నారా? ఇదే ఈ కథలోని నీతి.